నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాదిరి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ చిలకలూరుపేటలో కూటమి పార్టీల సభ. ఒకే వేదికపై కనిపించనున్న మోదీ, బాబు, పవన్. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాల్సిందే మరోసారి స్పష్టం చేసిన ఈసీ. విశాఖ ఉక్కును ఇంచు కూడా కదల్చలేరు. హక్కుల కోసం తెలుగువారంతా ఏకమవ్వాలన్న రేవంత్. నేడు ఈడీ ముందుకు కవిత. విచారణను వీడియో రికార్డ్ చేయాలన్న కోర్టు. తెలంగాణలో ధరణి స్పెషల్ డ్రైవ్ కు బ్రేక్. ఎన్నికల కోడ్ రావడంతో నిలిపివేత. ఇండియా కూటమి ట్రాక్ రికార్డ్ బాగోలేదు. 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామన్న మోదీ. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 543 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుండి 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ అయింది. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటే 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of gazette notification would be 18th of April 2024 और डेट ऑफ पोल वुड बी 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. లోక్సభకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశ మే 7న జరగనున్నాయి. ఇక 4వ దశ ఎన్నికల పోలింగ్ మే 13న, 5వ దశ ఎన్నికల పోలింగ్ మే 20న నిర్వహించనున్నారు. అలాగే 6వ దశ ఎన్నికల పోలింగ్ మే 25న, 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగనున్నాయి. చివరిగా జూన్ 4న లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. దేశ పౌరులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. 2024లో ప్రపంచంలోని అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఏడాదిని ఎన్నికల నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చని తెలిపారు. మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు, 1.5 కోట్ల పోలింగ్ అధికారులు, 55 లక్షల ఈవీఎంలతో ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 303, కాంగ్రెస్ 52, డీఎంకే 24, టీఎంసీ 22 సీట్లు గెలిచాయి. అయితే ఈ దఫా లోక్సభ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమికి జీవన్మరణ సమస్యగా మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వివిధ సర్వేలు ఎన్డీఏ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, బీజేపీ సొంతంగా 350 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేయడంతో అధికార కూటమి సమరోత్సాహంతో ఉంది. బీజేపీ ఇప్పటికే 267 మంది అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ కూడా 82 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. టీఎంసీ బెంగాల్, అసోంలలో పోటీ చేసే 47 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆప్, ఎస్పీ కూడా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తానికి దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల తేదీలు వచ్చేయడంతో దేశంలోని ప్రధాన పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. మరి దేశ ప్రజలు ఈసారి ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. ఏపీలో ఎన్నికల యుద్ధానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్కు డేట్ ఫిక్స్ అయింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఒకే విడతగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 25 నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తా ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో 27,612 ప్రాంతాల్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలాఖరులోగా ఓటర్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఓటర్ గుర్తింపు లేని వారు 12 ఐడి కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిస్తున్నామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ రోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది. ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఫైనల్ లిస్టును ప్రకటించింది వైసీపీ. ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళులర్పించిన తర్వాత సీఎం జగన్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. మొత్తం 175 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో
100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. అయితే ఇలా మొత్తం అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించేయడం అనేది ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వైసీపీ అభ్యర్థులను లెక్కలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థులను తమ పార్టీల తరపున నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా ఎక్కువ మంది సిట్టింగులతోని వైసీపీ మళ్లీ ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను, ఎంపీస్లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్. అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేశారు. ఒక ఛాన్స్ ప్రభుత్వానికి, ఒక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని చెప్పారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులేనని చంద్రబాబు ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజాపాట పట్టాయి. ఇప్పుడు ఎన్నికల తేదీలు కూడా బయటికి రావడంతో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టించే పనిలో పడ్డాయి. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు జై కొడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. విశాఖపట్నం వేదికగా జరిగిన కాంగ్రెస్ న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ, జనసేన, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండు బీజేపీకి అనుకూలంగా మారిపోయాయని విమర్శించారు. చంద్రబాబు అయినా, వైఎస్ జగన్ అయినా మోదీని నిలదీస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల మీద మోదీని ప్రశ్నించే దమ్ముందా అని నిలదీశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ ఎద్దేవా చేసిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలిచినా, చంద్రబాబు గెలిపించినా మోదీకి దొడ్లోకి దూటెళ్లే విమర్శించారు. ఏపీ సమస్యలపై ప్రశ్నించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఇక్కడ పాలించే నాయకులుగా మేము కావాలనుకుంటున్నారు, కానీ ప్రశ్నించే గొంతులు ఎవరి ప్రాంతంలో లేరు. ఎందుకంటే ప్రశ్నించే గొంతులు ఉన్నప్పుడే పాలకులు మన మాట వింటారు. ఢిల్లీలో ఉన్న మోడీ ఇవాళ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నాడంటే ఈ ప్రాంతం నుంచి మోడీని ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లనే ఇవాళ మీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతలేరు. ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిండ్రు. ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఈడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా జగన్ రెడ్డి పక్కన ఉన్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉన్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వేలాదిగా మీరు తరలి వచ్చి ఆనాడు త్యాగాల పునాదుల మీద సాధించుకున్న మీరు ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవాలని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ సభను చూస్తుంటే నాకు విశాఖపట్నంలో ఉన్నట్టు లేదు. హైదరాబాదు నగరంలో, తెలంగాణలో నేను నా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభ ఎంత విజయవంతం అవుతుందో, వేలాది మంది వచ్చి అండగా నిలబడతారో
ఇవాళ ఇక్కడ చూస్తుంటే నాకు హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసినట్టుగా ఉంది. భౌగోళిక రాష్ట్రాలుగా విడిపోయినాం. ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కానీ మన హక్కుల కోసం మన ఆస్తులు కొల్లగొట్టడానికి ఢిల్లీ పెత్తందారులు మన మీద దండయాత్ర చేస్తే మనం తెలుగు వాళ్ళం, మనం అన్నదమ్ములం, ఒకరికి ఒకరం అండగా నిలబడి ఢిల్లీ నుంచి సుల్తానులు వచ్చినా, జాగీర్దారులు, జమీందారులు వచ్చినా తెలుగు గడ్డ మీద ఇటుక పెళ్లను కూడా తీయలేరు, విశాఖ ఉక్కును ఒక ఇంచు కూడా కదిలించలేరు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. విశాఖ ఉక్కు ఆంధ్రుల ఎన్నికల వేళ లోకల్ నాన్ లోకల్ రాజకీయం, టికెట్ ఓ చోట, సంబరాలు మరో చోట. స్థానికుల ఆగ్రహాల మధ్య గెలుపోటముల ఉత్కంఠ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రంజుగా ఆసక్తిగా సాగుతున్న పొలిటికల్ గేమ్ కిక్కేంటో, ఆ వ్యవహారం ఏంటో ఓసారి చూసేద్దామా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోకల్ నాన్ లోకల్ రాజకీయం కాకరేపుతుంది. అలకలు ఆగ్రహాలతో రసవత్తరంగా సాగుతుంది. పార్టీ ఫిరాయించడంతో వాసంశెట్టి సుభాష్ ని రామచంద్రాపురం టికెట్ వరించింది. వైసీపీ నాయకత్వంతో ఉన్న విభేదాలతో అధికార పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ తెద్దం పుచ్చుకున్నారు వాసంశెట్టి. అయితే పచ్చకండవా కప్పుకున్న కొన్నాళ్లలోనే చంద్రబాబు మనసులో పడ్డారు వాసంశెట్టి. దీంతో ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి ఈ క్షణం కోసమే ఏళ్ల తరబడి వేచి చూస్తున్న వారిని కాదని ఎన్నికల బరిలో అవకాశం కల్పిస్తూ వాసంశెట్టికి టికెట్ కేటాయించారు టీడీపీ అధినేత. రామచంద్రాపురం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాసనమండలి మాజీ వైస్ చైర్మన్, టీడీపీ పార్టీ సీనియర్ నేత అయిన రెడ్డి సుబ్రహ్మణ్యం టికెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేతను కాదని వాసంశెట్టికి సీటు కట్టబెట్టడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత కల్లోలం మాత్రమే నడవగా ఈ పరిణామాలతో లోకల్ నాన్ లోకల్ అనే పొలిటికల్ ఫైట్ షురూ అయింది. అంబేద్కర్ జిల్లాలో అమలాపురం ముచ్చటేంటి, అక్కడ నివాసికి ఇక్కడ సీటేంటి అన్న అంశం పచ్చ సైన్యంలో రాజకీయ రగడకు దారితీసింది. వాసంశెట్టికి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని తెలుగు తమ్ముళ్లు బాహాటంగానే తమ వ్యతిరేకతను వెలగక్కుతున్నారు. మరోవైపు వాసంశెట్టికి టికెట్ కన్ఫర్మ్ కాగానే రామచంద్రాపురంలో వ్యతిరేకత ఎదురవుతుంటే అమలాపురంలో మాత్రం బాణసంచాలు కాలుస్తూ ఆయన అనుచరులు హంగామా చేశారు. స్వీట్లు పంచుకుని సంతోషంతో కేరింతలు కొట్టారు. అయితే ఈ పరిణామంతో ఎక్కడో సీటుకి ఇక్కడ హడావుడి ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. రామచంద్రాపురంలో కనీసం నివాసం లేని నాన్ లోకల్ పర్సన్ ఎలా గెలుస్తారన్న సెటైర్లు వేస్తున్నారు. స్వయంగా అయిన వర్గాల్లో కొందరే ఈ కామెంట్స్ చేస్తున్నారు. రామచంద్రాపురంలో టీడీపీ నుంచి వాసంశెట్టి బరిలో ఉంటే అటువైపు అంటే వైసీపీ నుంచి రాజకీయ ఉద్దండలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ పోటీకి సై అంటున్నారు. దశాబ్దాలుగా స్థానికంగా ఎంతో రాజకీయ పలుకుబడి ఉన్న సుభాష్ చంద్రబోస్ ను ఢీకొట్టడం అంత సులువేం కాదని అంటున్నారు రాజకీయ నిపుణులు. పైగా పిల్లి సుభాష్ కు తోడుగా సీనియర్ నాయకుడైన తోట త్రిమూర్తులు ఉన్నారు. దీంతో ఆయన సామాజిక వర్గం కాపులు తోట త్రిమూర్తులతోనే ఉంటారన్న టాక్ కూడా వినిపిస్తుండటంతో వాసంశెట్టికి విజయం కష్టసాధ్యమన్న టాక్ నడుస్తుంది. మొత్తానికి ఈ పరిణామాల మధ్య అమలాపురం నుంచి రామచంద్రాపురానికి జంప్ అయిన వాసంశెట్టికి పచ్చ సైన్యం అండగా ఉంటుందా, లేదంటే నాన్ లోకల్ ఎఫెక్ట్ కొంప ముంచుతుందా? పిల్లి సుభాష్ తనయుణ్ణి ఢీకొట్టి విక్టరీ సాధిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. నాగర్ కర్నూల్ ప్రచార వేదికగా ప్రధాని మోదీ కాంగ్రెస్ బీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. ఒకప్పుడు గులాబీ నేతలు లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని ఆరోపించారు. లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించి కాషాయ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. तेलंगाना के विधानसभा चुनाव हुए और उस समय भी मैं यहां आया था और उस समय मैंने देखा था कि जनता के दिल में, जनता के दिमाग में बीआरएस के खिलाफ इतना भयंकर गुस्सा था, इतना गुस्सा था, और उसका नतीजा भी हमने देखा बीआरएस का क्या हाल हुआ। और कल मैंने देखा
और आज यहां भी देख रहा हूं तेलंगाना के लोगों ने मोदी को फिर से वापस लेने का फैसला सुना दिया है। तेलंगाना भी कह रहा है तीसरी बार तीसरी बार तीसरी बार तेलंगाना चक्की के दो पार्टों में पीसता रहा है। एक पार्ट कांग्रेस का और दूसरा पार्ट बीआरएस का। कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है। और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है। पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर। ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है। जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है कि कांग्रेस के नेता ऊपर बैठते हैं लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है। साथियों, बीआरएस भी कांग्रेस के ही नक्शे कदम पर चलने वाली पार्टी है। केसीआर तो कहते हैं कि भारत को नए संविधान की जरूरत है। क्या ये बाबा साहब को, डॉक्टर बाबा साहब आम्बेडकर को अपमानित करने का कृत्य है कि नहीं है? दलित बंधु योजना से दलितों को धोखा दिया, आंख में धूल झोंकने का ये नया तरीका उन्होंने खोजा था। बीआरएस ने वादा किया था कि तेलंगाना का पहला सीएम एससी समुदाय से होगा, लेकिन ये वादा भी पूरा नहीं किया गया। नागर कुर्नूल, नलगोंडा, महबूबनगर और सिकंदराबाद, इन चारों सीटों से
बीजेपी ने अपने प्रत्याशी घोषित कर दिए हैं। श्रीमान पी भारत प्रसाद, इधर आइए। सैदा रेड्डी जी, डीके अरुणा जी और हमारे अध्यक्ष जी किशन रेड्डी जी। पार्टी ने और मेरी तरफ से खास आपकी सेवा की इनको जिम्मेदारी दी है। आप इन पर अपना पूरा विश्वास व्यक्त करते रहें, पूरा समर्थन दें। జాతీయ పార్టీలో అసంతృప్తి జ్వాల, పక్కచూపులు చూస్తున్న ఆశావహులు, ఎవరికి వారే యమునా తీరన్న చందంగా నేతల తీరు. టికెట్ దక్కిందన్న సంతోషం కన్నా తలనొప్పిగా మారిన ఇంటిపోరు. ఇంతకీ పక్కచూపులు చూస్తున్నదెవరు? తలనొప్పిగా మారిన వ్యవహారం ఏంటి? అసంతృప్తి జ్వాలలు ఎందుకు ఎగసిపడుతున్నట్టు? అదేంటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల రేసుగుర్రాల ఎంపికతో పాలమూరు జిల్లా కమలం శిబిరంలో అలజడి మొదలైంది. ఏళ్ల కొద్దీ ఎదురు చూసి ఈసారైనా అవకాశం వస్తుందని, సెకండ్ లిస్టులో అయినా తన పేరు ఉంటుందని కన్న కలలన్నీ కల్లలుగానే మారేసరికి జీర్ణించుకోలేకపోతున్నారు ఆశావాహులు. పక్క పార్టీలోనైనా ఆ అవకాశం దక్కితే గోడ దూకేద్దామన్న వ్యూహంలో ఉన్నారు అసంతృప్తి నేతలు. రాజకీయ భవిష్యత్తు కోసం దారులు వెతుకుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ నేతలెవరో కాదు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్. మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా డీకే అరుణకు అవకాశం దక్కింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ అరుణపైనే నమ్మకం పెట్టుకుంది పార్టీ అధిష్టానం. దీంతో అరుణకే టికెట్ కేటాయించింది. అయితే మాజీ మంత్రి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఆయనకు నిరాశే మిగిలింది. అలాగే రాష్ట్ర కోశాధికారి అయిన మరో కమలనాథుడు శాంతికుమార్ పరిస్థితి కూడా ఇదే. బీసీ వర్గానికి చెందిన తనకు టికెట్ ఇవ్వడం ఖాయమన్న ధీమాతో ప్రచారం కూడా చేసుకున్నారు. చివరకు ఆశ కాస్త నిరాశ మిగిలింది. దీంతో టికెట్ దక్కించుకున్న అరుణ, తీవ్ర అసంతృప్తిలో ఉన్న జితేందర్, శాంతికుమార్ వర్గాలు మూడుగా చీలిపోవడంతో లోలోపల కుంపటి రాజకీయం నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి పొలిటికల్ నేతగా మంచి పేరు ఉంది. ఉమ్మడి జిల్లాలో బలంగా ఉన్న రాజకీయ నేత. అలాగే బీసీ నినాదంతో శాంతికుమార్ సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన వర్గాన్ని ఏర్పరచుకున్నారు. వీరిద్దరు నిరాశలో ఉండడంతో డీకే అరుణ ఆందోళనలో అయోమయంలో పడ్డారట. ఎన్నికల బరిలో తనకు తోడుగా ఉండాల్సిన బలమైన నేతలిద్దరూ అసంతృప్తిలో ఉంటే తన గెలుపు సాధ్యమేనా అన్న దిగులు అలుముకుందట. హైకమాండ్ ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి ఎవరైనా వారికి మద్దతుగా నిలుస్తామని బయటకు చెబుతున్నా లోలోపల జరుగుతున్న వర్గపోరుకు ఆజ్యం పోస్తున్నారట. మరోపక్క ఆశావాహులిద్దరి మనసులో ఏముందో తెలియక పార్టీ క్యాడర్ సైతం గందరగోళానికి గురవుతుందట. ఇక వీరి నిర్ణయంపై పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఏ గట్టుకు చేరుతారో అన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ఈ పరిణామాలను క్యాచ్ చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ గేమ్ను మొదలుపెట్టారు. ఇద్దరు మంత్రులతో కలిసి వెళ్లి జితేందర్ నివాసంలో మంతనాలు జరిపారు. దీనితో జితేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే బీజేపీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన వర్గం పార్టీ వీడితేనే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. దీనికి తోడు జితేందర్ రెడ్డి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరిణామాల నడుమ సీఎం రేవంత్ ను కలవడం పెద్ద దుమారమే లేపింది. అయితే గతంలో ఉన్న సన్నిహిత్యంతోనే ముఖ్యమంత్రి తన ఇంటికి వచ్చారని చెబుతున్నారు జితేందర్ మాటల్లో వాస్తవం లేదని రాజకీయ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. డీకే అరుణకు టికెట్ కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్న జితేందర్ ఇదే సాకుగా హస్తం కండువా కప్పుకోవడం మంచిదంటున్నారట ఆయన అనుచరులు. దీంతో పార్టీకి విధేయుడిగా అరుణ విజయానికి కృషి చేస్తారా, లేదంటే రాజకీయ సమీకరణలో భాగంగా హస్తానికి చేయందిస్తారా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
టికెట్ పోరుతో కమలం శిబిరంలో అలజడి వేళ పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో కాషాయం జెండా రెపరెపలాడుతోందా, లేదంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలతో మరోసారి డీకే అరుణ ఓటమి తప్పదా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు మరి.